పవన్ ఫ్యాన్స్ ఆ నలుగురిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. 3-4 రోజుల క్రితం నేనే ఫస్ట్ ప్రస్తావించా. సినిమా థియేటర్ల బంద్ అన్నటువంటి కాన్సెప్ట్ తెర మీదకి తెచ్చారు. అది ఏంటి, టిక్కెట్లలో వాటా కాదు, సినిమాలో వాటా కావాలన్నటువంటి, అంటే అద్దె కాదు, మాకు వాటా కావాలన్నటువంటిది. గతంలో అద్దెలు తీసుకునేటటువంటి వాళ్ళు వాటాలు వద్దన్నారు. ఎందుకు అంటే ఒక సినిమాలోనేమో ఇప్పుడు టోటల్గా 250 సినిమాలు ఏడాదికి వస్తున్నాయి అంటే అందులో 40 సినిమాలు మాత్రమే థియేటర్లలో నడవగలుగుతున్నాయి, 210 నడవట్ల. వాటా ఇస్తే చిన్న సినిమాలు అసలు రావట్ల. ఎందుకని? ఆ చిన్న సినిమాల మీద వీళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళు ఇస్తానన్నా వీళ్ళు తీసుకోరు, అప్పుడు నాశనం. అందువలన అంటే ఎందుకు, దాంట్లో వాటాతోనే వీళ్ళు బ్రతకాలి కాబట్టి ఆయన ఈ సినిమా తీసుకుని నాకెట్లాగా అన్నటువంటి. అయితే ఇక్కడ దాంట్లో ఏంటి, ఆ చిన్న సినిమా వాడిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవచ్చు. నా థియేటర్ కావాలంటే నువ్వు ఇట్లా అని చెప్పేసి, ఇట్లా కుదరట్లేదు. ఇప్పుడు తర్వాత ఏం చేశారు వీళ్ళు, అద్దెకి అన్నటువంటి కాన్సెప్ట్ తెచ్చారు. ఈ అద్దెల కింద అంటే థియేటర్ యజమానులను బెదిరేసి వాళ్ళకి సినిమాలు ఇవ్వకుండా, అంటే మంచి మంచి సినిమాలు వాళ్ళకి ఇవ్వకుండా, నీకు ఇవ్వాలి అంటే నీ సినిమా థియేటర్ నాకు ఇచ్చే, నీకు మేము అద్దెస్తాం అని చెప్పారు. అలాగా 2 తెలుగు రాష్ట్రాల్లో 95% థియేటర్లు నలుగురి చేతిలో ఉన్నాయి. నితిన్ వాళ్ళ నాన్న నారంగ్, అట్లాగే అల్లు అరవింద్, దిల్ రాజు, అలాగే సురేష్ బాబు, ఈ నలుగురి చేతిలోనే ఉన్నాయి. 3 వంతులు అనేకంటే 90% సినిమా థియేటర్లు ఆ నలుగురి చేతిలోనే ఉన్నాయి రాష్ట్రంలో. వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద చిన్న సినిమాలకి థియేటర్లు రావడం ఇట్లాంటిది ఆధారపడదు. ఈ నలుగురు మీదన ఇప్పుడు కసిగా ఉన్నది మెగా ఫ్యాన్స్. ఎందుకయ్యా అంటే హరిహర వీరమల్లు వచ్చే నెలలోనే రాబోతుంది. కరెక్ట్గా ఇప్పుడు ఈ నెలలో వీళ్ళు ఒక సమ్మె కాల్ ఇచ్చారు. రేపు 1వ తారీఖు నుంచి సమ్మెకి వెళ్తాం, థియేటర్లన్నీ మాకు షేరింగ్ కావాలి అన్నటువంటిది. అంటే అర్థం ఏంటి, రేపు పొద్దున హరిహర వీరమల్లు వచ్చేటప్పుడు ఈ అద్దె ప్రాతిపదికన అన్నప్పుడు భారీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రెషర్ చేయడం అన్నమాట. ఇది నీకు ఈ టైంలో ఎందుకు తీసుకున్నారు, హరిహర వీరమల్లు అయిపోయాక మీరు చేయొచ్చు కదా. అంటే థియేటర్ల మీద పెత్తనం చేసేటటువంటి తెలివితేటలతో ఇప్పటికే థియేటర్లని ఓ రకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీని ఆ నలుగురే శాసిస్తున్నారు. సినిమా అద్భుతమైన సినిమాకి థియేటర్లు దొరకవు, చెత్త సినిమాకి థియేటర్లు దొరుకుతాయి. ఇలాంటి అనేక సార్లు జరిగినటువంటి సందర్భాలు. ఈ థియేటర్కు వచ్చిన సినిమానేమో చూడటానికి జనం వెళ్ళాలా, అక్కడ అద్భుతంగా ఉన్న సినిమానేమో థియేటర్కి వెళ్ళి చూద్దామంటే థియేటర్ దొరకల. ప్రేక్షకుడి పరిస్థితి అది. అలాంటి సిచ్యుయేషన్తో ఆగ్రహిస్తూ ఉన్న, కడుపులో రగులుతూ ఉన్నా ఊరుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు, ఆ నలుగురు మెగా కుటుంబం మీద ఎందుకు పగపట్టారు అన్నటువంటిది. తద్వారా పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈలోపు ఆ థియేటర్లకు సంబంధించినటువంటి ఇష్యూ మీద మన మీటింగ్ మళ్ళీ లేదు క్యాన్సిల్, అదే ఇప్పుడే సమ్మెలేం కాదు, ఇట్లా రకరకాల ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఇప్పుడు వాయిదా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.